జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ లాగానే ఈ అస్సాంలో కూడా బంగ్లాదేశీ అక్రమవలసదారులు రోహింగ్యా ముస్లింల బెడద ఎక్కువగా ఉంటుంది. అస్సాం మొత్తం జనాభాలో ఈ ముస్లింల జనాభా ఏకంగా 40% వరకు ఉంటుందంట. ఈ 40% ముస్లింల జనాభాలో కనీసం 20% ముస్లింలు చెప్పాలంటే అక్రమ వలసదారులే. 1971 యుద్ధం తర్వాత నుంచి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో మన అస్సాంలోకి అయితే వచ్చేసారు. అంతెందుకు, అస్సాంలో మన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం రాకముందు వరకు పెద్ద ఎత్తున ఈ బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలంతా కూడా అస్సాంలోకి వచ్చేసారు. సరే, ఏదో బతకడానికి లేక ఇక్కడికి ఏదో వచ్చినారులే అని చెప్పి సరిపెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో కూలో నాలో చేసుకొని బతకొచ్చు కదా. కానీ వీళ్ళంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ గా తయారయ్యి మన ప్రభుత్వ భూములను, రైల్వే భూములను, డిఫెన్స్ భూములను ఆక్రమించుకొని అక్కడే గుడిసెలు వేసుకొని దర్జాగా బతుకుతారు. ఏది వినాయన్ గారు దేనట్టు కొట్టే మెట్టుతో పట్టుకుని ఒక్కొక్క ముండా కొడుకునల్లా. పైగా ఏంటంటే అది వాళ్ళ రాజ్యం అన్నట్టుగా ఫీల్ అయిపోతారు దర్జాగా. అంతేకాకుండా ఒక్కొక్కరు కావాలనే ఉద్దేశపూర్వకంగా 10 మంది పిల్లలను అంటున్నారు. ఇందుకోసం వీళ్లకు సహకరించడానికి మన దేశంలో అనేక సూడో సెక్యులర్ పార్టీలు అన్ని కూడా సిద్ధంగా ఉన్న సంగతి మీకు తెలిసిందే. దీనికి తోడు కొంతమంది మేధావులు, అంటే మేధావులు కాదు, మేధావులు ముసుగేసుకొని ఉంటారన్నమాట. అలాగే ఒక వర్గం మీడియా కూడా ఈ దొంగ వలసదారులకు సహకరిస్తూ ఉంటది. అయినప్పటికీ మన అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు మాత్రం ఏ మాత్రం కూడా వెనక తగ్గడం లే. అయితే అక్రమ వలసదారులైనా ఉండాలా, లేదంటే నేనైనా ఉండాలన్న ఆలోచనతో ఈ అక్రమ వలసదారులను చెప్పాలంటే ఏరిపారేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ అక్రమ వలసదారులు అస్సాం రాష్ట్ర రాజధాని అయినటువంటి గౌహతిలోనే తెస్టేశారు. పక్కన ఆడికిడికి పోతే మాకేం మధ్య వస్తుందా, ఉంటే రాజధానిలోనే ఉండాలన్నట్టు ఏకంగా ఆడనే తెస్టేశారు. అందులోనూ గౌహతిలోని ప్రధాన రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్థలాన్ని ఆక్రమించి అక్కడ ఏకంగా ఎన్నో తెలిసిన 200 గుడిసెలేసి అందులో దర్జాగా నివాసం ఉండడం ప్రారంభించారు. ఏమన్నా కాదులే, మనోళ్ళు ఏమన్నా లక్క గారిని కానీ వాళ్ళ చెల్లెల్ని కానీ ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకున్నారా ఎట్టా, మా బావగారు ఉండారని చెప్పేసి వచ్చి కూర్చొని తినేదానికే. దీంతో ఈ గుడిసెల మూలంగా మన రైల్వే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతున్నాయి. పైగా ఏంటంటే ఈ అక్రమ వలసదారుల మూలంగా అనేక భద్రతా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. వీటితో పాటు కేంద్ర రైల్వే శాఖ ఈ రైల్వే స్టేషన్ ను చాలా పెద్దదిగా మార్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకునేది. కానీ వీటన్నిటికి కూడా ఈ 200 గుడిసెలు అడ్డంగా మారిపోయినాయి. పైగా ఈ 200 గుడిసెల్లో నేనే ఊరికే చెప్పడంలే, దాదాపుగా 2000 మంది అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నారంట. అంతే. ఇక ఈ రైల్వే శాఖ, అస్సాం బీజేపీ ప్రభుత్వం కలిసి ఈ 2000 మందిని ఖాళీ చేయించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు. అందుకోసం పెద్ద సంఖ్యలో రాష్ట్ర పోలీసులను, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను, అలాగే రైల్వే పోలీసులను, కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. అంతే. రాత్రికి రాత్రే గౌహతిలోని జులుక్బరీ ప్రాంతంలో ఈ రైల్వే భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి 200 కంటే ఎక్కువ గుడిసెలను అధికారులు బుల్డోజర్లతో కూల్చిపారేశారు. అంతేకాకుండా ఆ గుడిసెలకు సంబంధించినటువంటి సామాన్లన్నింటినీ కూడా, అంటే పట్టి లాగిపారు దొబ్బితే అంత చెత్త చెదారం అంతా వచ్చాయి కదా, వాటి మొత్తాన్ని కూడా ట్రాలీలో ఎత్తేసి వాటంతా కూడా తీసుకుపోయి దూరంగా పడదొబ్బినారు. అంతేకాకుండా ఆ స్థలాన్ని ప్రభుత్వ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కూల్చివేత కార్యక్రమాన్ని ఊరికేం చేయడంలే, దాని వెనుక ఒక పెద్ద ప్లానింగ్ కూడా ఉండాలి. ఇంతకు ఆ ప్లానింగ్ ఏంటి అంటే, అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకించి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తుంది. ఈ జులుక్బరీ లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో జరిగినటువంటి ఈ ఆక్రమణల తొలగింపు కూడా ఈ తుదుపరి అభివృద్ధి పనుల కోసమేనని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. గౌహతి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక సదుపాయాలతో 12 అంతస్తుల ఐటీ పార్క్ సముదాయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నారు. దాదాపు 227 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కాంప్లెక్స్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో కొత్తగా 3 పిట్ లైన్లు, వీటిని రైళ్ల మరమ్మతులు, అదే విధంగా ఈ పరిశుభ్రత తనిఖీల కోసం ఉపయోగిస్తారనమాట. ఏది ఈ పిట్ లైన్లు అంటే. అలాగే 4 స్టాంబ్లింగ్ లైన్లు, సర్వీస్ లో లేనటువంటి రైళ్లను, అంటే ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే ఈ నైట్ టైంలో పార్క్ చేసేదానికి, నిలబెట్టేదానికి వాడతారు కదా, ఈ లైన్లను ఉపయోగిస్తున్నారు. ఎన్నిటిని 4. అలాగే ప్రయాణికుల సౌకర్యం కోసం ఆటోమేటిక్ వాషింగ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ రైళ్లు కావచ్చు, వెహికల్స్ అన్ని కూడా బాగా నీట్ గా ఉండాలి కదా, దానికోసం రాబోయే రోజుల్లో ఎంతో పేరున్నటువంటి వందే భారత్, అమృత్ భారత్ లాంటి రైళ్ల రాకపోకలు, వాటి రిపేర్లు, అలాగే
క్లీనింగ్ పనుల కోసం కామాఖ్య స్టేషన్ ను సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. ఈ జులుక్బరి అలాగే కామాఖ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టాల సామర్థ్యాన్ని పెంచడానికి అదనంగా కొత్త లైన్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా 72,000 కోట్ల కంటే ఎక్కువ విలువైనటువంటి ప్రాజెక్టుల విస్తరణలో భాగంగా 194 కిలోమీటర్ల పొడవైనటువంటి ఫుర్కటింగ్ తిన్సుకియా రైల్వే లైన్ డబ్లింగ్. ఇక్కడ డబ్లింగ్ అంటే 2 పట్టాల లైన్ ప్రాజెక్ట్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఇది గనక పూర్తయితే అస్సాంలో రైళ్లు లేట్ అవ్వడం చాలా వరకు తగ్గిపోతుంది. అస్సాంతో పాటు ఈశాన్య భారత వ్యాప్తంగా దాదాపు 2,101 కోట్ల వ్యయంతో 60 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో లాంజ్లు, ఉచిత వైఫై అలాగే మెరుగైనటువంటి ప్రయాణికుల సౌకర్యాలను కల్పించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టుల ద్వారా రాబోయే రోజుల్లో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వ్యాపార, పర్యాటక రంగాలు కూడా మరింతగా అభివృద్ధి చెందనున్నాయి. కానీ వీటన్నింటికి ఆ 200 గుడిసెలు, ఆ 2,000 మంది అక్రమ వలసదారులే అడ్డంకిగా ఉన్నారు. అందుకే ఈ 200 గుడిసెలను పీకి పక్కన దొబ్బి ఆ 2,000 మంది అక్రమ వలసదారులను డిటెన్షన్ సెంటర్లకు పంపించేశారు. అసలు ఈ దరిద్రులంతా కూడా మన దేశానికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? వాళ్ళ దేశంలోనే ఉంటాం, 10 మందిని కాకపోతే 100 మందిని కానొచ్చు కదా, కానకపోతే ఏనొచ్చు కదా, అవునా కాదా? ఎవరుదంటాడు? కానీ వీళ్ళు వాళ్ళ దేశంలో ఉంటే అంతమంది పిల్లల్ని కనరు. కేవలం మన దేశానికి వస్తేనే ఈ విధంగా చేస్తూ ఉంటారు. దీని వెనక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర కూడా ఉండాలి. దాని గురించి కూడా మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అది విషయం అయితే ఏమంటారా? ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను, ఫేస్బుక్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మన హిమంత బిశ్వ శర్మ గారు తీసుకున్నటువంటి ఈ అద్భుత నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.